ఈరోజు గెస్ట్లు కూడా చాలా స్పెషల్. సో లెట్ us వెల్కమ్ రోహిణి అండ్ సునంద. సాంప్రదాయిని సుప్పిని శుద్ధ పూసిని. అందరికీ నమస్కారం. ఇద్దరు బ్యూటిఫుల్ గా వెళ్తున్నారు. మేమేనా? నేను పక్కన దానికి చెప్తున్నా మనల్ని కాదు మన ఇంటికి వచ్చి ఎవరితోనో చేస్తారు. You are the Bharti Singh of the Telugu industry. Thank you so much. Undile janmako daiva karanam. ఇంత టైమింగ్ సెన్స్ ఉన్న రోహిణితో హౌ డు యు గైస్ కోప్ అప్? నేను కూడా టైమింగ్ సెన్స్ ఉంది, బయటికి రావట్లేదు. అవునా? అంత నాకన్నా లేకలేదు. మా పరమే సత్య వచ్చి చిప్రిచి ఎప్పుడు లేదు. నేను ఐ స్లీప్ ఫర్ ఓన్లీ 4 or 5 hours in a day. నీకు ఏదో ప్రాబ్లం అని చూపించుకో. ఫ్యాన్ అంటే చూడడానికి తిరిగేది కావాలి. నించొని చూస్తుంది ఏ ఫ్లవర్ బాగుందని తీసుకుంటుంది. రోహిణి ఆల్రెడీ దబ్బేసాదా. సో అక్క వాళ్ళ స్టైల్లో వాటర్ తోని చేస్తాము. ఏ పాలు కొనుక్కోవడానికి డబ్బులు రవ్వ ఎంత సార్? ఒక రవ్వ ఏం సరిపోతుంది. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నీలి మేఘాలలో. అందరూ ఈ నవరాత్రి ఎపిసోడ్స్ని చాలా 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 బాగా ఆదరిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు సప్తమి అంటే సరస్వతి అమ్మవారు, మూలా నక్షత్రం చాలా ఇంపార్టెంట్. ఇక్కడి నుంచి మనకి పీక్ నవరాత్రి డేస్ అంటారు చూడండి, అట్లా అనమాట. సో ఈరోజు సరస్వతి అమ్మవారి రోజు కాబట్టి నేను కూడా ఇలాగ మంచిగా వైట్ కలర్ శారీ వేసుకున్నాను. ఆవిడకి ఇష్టం కదా వైట్, సో అందుకని నేను ఇలా వేసుకున్నాను. అండ్ ఈరోజు గెస్ట్లు కూడా చాలా స్పెషల్. అఫ్కోర్స్ మీరు థంబ్నెయిల్ చూశారు, కానీ వీళ్ళని ఎంచుకోవడానికి కారణం ఏంటి అన్నది మాత్రమే నేను మీకు చెప్పాలి. ఏంటి అంటే రోహిణి అండ్ సునంద. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళిద్దరు చాలా మంచి ఫ్రెండ్స్, మీ అందరికీ తెలుసు. అలానే తనకి ఇంకా చాలా పెద్ద గ్యాంగ్ కూడా ఉన్నారు. కాకపోతే వీళ్ళిద్దరిని చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి అని అంటే భలే క్యూట్గా అనిపిస్తారు వీళ్ళిద్దరు కలిసి ఉన్నప్పుడు. సో అందుకని నేను అనుకున్నాను, సరే ఆ క్యూట్నెస్ ఓవర్లోడెడ్ మన ఎపిసోడ్లో కూడా వస్తే బాగుంటుంది అని చెప్పేసి. అండ్ సరస్వతి అమ్మవారి రోజే వీళ్ళిద్దరిని చూస్ చేసుకోవడానికి కారణం ఏంటి అని అంటే, సరస్వతి అమ్మవారు అని అంటే కళకి సంబంధించింది. మనందరికీ కూడా ఇండస్ట్రీలో కానివ్వండి, బయట వేరే రకరకాల 24 క్రాఫ్ట్స్ అందరికీ కూడా చాలా సంబంధించిన అమ్మవారు అనమాట. అయితే అంటే మిగతా ఆర్టిస్టులకి దీనికి సంబంధం లేదా అని మీరు అడగచ్చు. లేదు అలా కాదు, అందరికీ ఒక్కొక్కటి కేటాయిస్తాం. కాకపోతే ఈ స్పెషాలిటీ ఏంటి అంటే, రోహిణి మీ అందరిగా ఒక మంచి యాక్ట్రెస్గా తెలుసు, లేకపోతే ఒక కామిక్ టైమింగ్ ఉన్న యాక్ట్రెస్గా తెలుసు, అలా తెలుసు. కానీ నాకు రోహిణిలో ఉన్న బ్యూటిఫుల్ కళలు, షీఈ్ అ వెరీ గుడ్ సింగర్, షీఈ్ అ వెరీ గుడ్ కామెడీ టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్. హిందీలో భారతీ సింగ్ ఎలాగో నాకు తెలుగులో మా రోహిణి అలాగనమాట. నేను అలా అనుకుంటా రోహిణిని. అండ్ షీఈ్ అన్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ డాన్సర్. అఫ్కోర్స్ తన లెగ్ మూలన కొంచెం తను ఈ మధ్య స్లో డౌన్ అయ్యింది, బట్ షీఈ్ అ వెరీ గుడ్ డాన్సర్. అండ్ సునంద ఈజ్ అన్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ డాన్సర్ అండ్ వెరీ గుడ్ యాక్ట్రెస్. సో ఇన్ని క్వాలిటీస్ ఉన్న, అంటే మల్టిపుల్ టాలెంట్స్ ఉన్నప్పుడు సరస్వతీదేవికి ఆ వాల్యూ ఉండాలి. కాబట్టి ఇలా ఇద్దరు ఈక్వల్గా అనిపించి ఈ ఎపిసోడ్లో వాళ్ళని తీసుకోవడం జరిగిందనమాట. సో ఆల్రెడీ మనం రోహిణి వాళ్ళ ఇంటి దగ్గరలోనే ఉన్నాము. సో ఇక్కడికి వచ్చి ఇప్పుడు మంచిగా వాళ్ళతో అసలు ఏం చేస్తారు, ఇద్దరు కలిసి ఏం ప్రసాదం చేస్తారో కూడా ఐ హ్యావ్ జీరో ఐడియా. సో పైకి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం. ఓకేనా? పదండి. సో మీ అందరికీ చెప్పాను కదండి, 2 బ్యూటిఫుల్ లేడీస్తో ఈరోజు మనం ఎపిసోడ్ చేయబోతున్నాం అనేసి. సో ఇది వాళ్ళ కిచెన్ అనమాట. రోహిణి వంట చేస్తుందంట ఈరోజు. సో ఎలా చేస్తుంది ఏంటి అంటే ఎప్పుడు చేయలేదంట. కొన్ని సంఘటనలు వింటే నేనే కొంచెం భయపడ్డాను, కానీ ఈరోజు పరిణామాలు ఎలా ఉంటాయో కూడా నాకు తెలీదు. సునంద అయితే ఐ నో షీఈ్ అ గుడ్ కుక్, నేను మంచి కుక్కే కొంత గొప్ప. కాబట్టి రోహిణి మనకి ఎలా చేస్తుంది ఏంటి ప్రసాదం అన్నది చూద్దాం. ఓకేనా? సో లెట్ us వెల్కమ్ రోహిణి అండ్ సునంద. సాంప్రదాయిని సుప్పిని శుద్ధ పూసిని. అందరికీ నమస్కారం.
ఇద్దరు బ్యూటిఫుల్ గా వెళ్తున్నారు మేమేనా నేను పక్కన దానికి చెప్తున్నా మనల్ని కాదు మన ఇంటికి వచ్చి ఎవరితోనో చేస్తారు. ఎవరు చెప్పారు యు ఆర్ నాట్ బ్యూటిఫుల్ అని చెప్పి? We are born beautiful. yes of course. పెళ్లి అయిపోయింది ఎన్నైనా చెప్తుంది. సో నేను బ్యూటిఫుల్ అని ఫీల్ అయిపోయి పెళ్లి సంబంధాలు చూస్తున్నాను, మొహం మీదే నో అంటున్నారు. సో అందుకని నేను ఒకటి చెప్పనా, వెన్ సంథింగ్ గుడ్ హ్యాస్ టు హ్యాపెన్ ఇట్ టేక్స్ టైమ్ బట్ ఈవెన్చువలీ ఇట్ హ్యాపెన్స్. ఓకే ఈవెన్చువల్లీ. సో నేను లేట్గా చేసుకుంటాను, 40s 50s చేసుకుంటాను. అంత అవసరం లేదు, నేను అంత లేట్గా చేసుకుంటాను. ఒట్టి బుడ్డర కానులు వాల్యూ లేని వజ్రాలు మన జాతి రత్నాలు. సో ఎనీవేస్ మా ఇంటికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ మమ్మల్ని ఇద్దరిని ఇలా మీ ఛానల్ చూస్తున్నందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. ఓ మై గాడ్. యా నేను బేసిక్గా యూట్యూబ్ వీడియోస్ అనగానే ఐ సెడ్ నో, అవును నో నా వీడియోస్ నేను సరిగ్గా చేయను, నేను వేరే వాళ్ళ దాంట్లో రాను అని. బట్ మేఘనక్క ఎక్స్క్లూజివ్. థ్యాంక్ యూ సో మచ్. ఐ వాంట్ టు డూ ఇట్ అన్నమాట. ఫస్ట్ అడిగింది ఇంటర్వ్యూ అయితే నేను చేయను అని. ఇంటర్వ్యూ నాకు ఎందుకమ్మా, నాకు అవసరం లేదు, నువ్వు ప్రసాదం వండి తెచ్చాను. ఇంటర్వ్యూ ఎందుకంటే అక్క అన్ని చెప్పేసాను నేను. ఇంకోటి మన ఛానల్స్ లో మనం ఏంటో అన్ని తెలుసు, ఇంటర్వ్యూ చేయడానికి ఏమీ లేవు అక్కడ. నేను ఇంకా కొంచెం రోహిణిరా ఆ స్టేజ్కి వెళ్ళింది అప్పుడు ఇవ్వాలని నా ఒపీనియన్, అంతే తప్ప ఇంటర్వ్యూస్ ఇవ్వడం పెద్ద తప్పేం కాదు. కానీ నాకు తెలిసి రోహిణి ఇప్పటికీ కూడా నేను ఇంట్రో ఇచ్చినప్పుడు ఒక వర్డ్ నాకు నచ్చింది చెప్పా. ఇప్పుడు నువ్వు ఉన్నావు కాబట్టి నీ ముందు కూడా చెప్తున్నాను, యు ఆర్ ద భారతీ సింగ్ ఆఫ్ ది తెలుగు ఇండస్ట్రీ. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ చేస్తున్నాను నేను, నా స్వహస్త్రాలతో చేస్తాను. స్వహస్తాలు. నాకే తెలుగు బాగా వచ్చాను, అంత రాదు. మీకు తెలుగే కదా. రావద్దు తీసారా? రావద్దు తీయలేదు, లేదు. స్వహస్తాలు అంటారు తప్పితే స్వహస్త్రాలు అనేది లేదమ్మా. స్వహస్తం వస్త్రం అన్ని కలిపి అంటే అన్నిట్లో రావాలి రోహిణి కదా, అందుకనే తప్పైపోయింది. నా స్వహస్తాలతో చేద్దామని అక్కని ఇంటికి ఇన్వైట్ చేశాను. సో బట్ నేను చేయలేదు. తనే చేస్తుంది ఈ రోజు మాత్రం సునంద ఐఎమ్ టెలింగ్ యూ తనతోనే చేయించాను. అసలు మనం ఓన్లీ గైడ్స్ అంతే. ఇప్పుడు ప్లాన్ చేశారు మైక్, పూర్తిగా చంద్రముఖిలా మారిన రోహిణి ప్లాన్ చేశారు వీళ్ళిద్దరు. నాకు అంటేనే ఎందుకు తంట అనుకుంటా. లేదు ఈ నవరాత్రితో రోహిణికి మంచి గడియలు స్టార్ట్ అయిపోయి ఈ ఇయర్ ఎలాగైనా మనం అయ్యో అవుతుంది ఖచ్చితంగా, సమస్య లేదు. హల్దీ చేయాలి, మెహందీ చేయాలి, సంగీత్ చేయాలి. నేను నీ సంగీత్కి నేను బాగా డాన్స్ కూడా చేస్తాను. అవును అమ్మయ్య, నేను ఇంకా ఎక్కడ ఆర్గనైజ్ చేయాలి ఈవెంట్ అనుకున్నా. మేఘనక్క బావ ఇద్దరు వచ్చేస్తారు, అలాగే వీళ్ళ ఆయన ఇంకా నా ఫ్రెండ్స్ అందరూ మొగుళ్ళతో వచ్చి డాన్స్ వేసిస్తే నా పెళ్ళి అయిపోయినట్టే. మనం మనకి ఖర్చే ఉండదు, మనమే కదా. ఖర్చు ఏంటి మనకి? ఖర్చు అమ్మయ్య చాలా సేవ్ అయ్యాను. సేవ్ చేస్తాం మేము. కామెడీ ఏంటంటే నేను ఇక్కడికి వచ్చేంతవరకు వాళ్ళ మమ్మీకి తెలీదు రోహిణితోనే మేము ప్రసాదం చేయించాలన్న ప్లాన్ ఉందని చెప్పి మా అమ్మ అవాక్కైంది. డైలీ బేసిస్ మీద ఇంత టైమింగ్ సెన్స్ ఉన్న రోహిణితో హౌ డు యు గైస్ కోప్ అప్? బయటికి రావట్లేదు. అవునా? అంత నాకన్నా లేకలేదు. నువ్వు ఇలా మాట్లాడుతూ ప్రసాదం చేయడం దాటద్దాం అనుకుంటున్నావేమో. నాకెందుకో డౌట్ వస్తుంది. కంటెంట్ సరిపోద్ది. లేదు అక్క, నువ్వు ప్రసాదం చేయాలక్క. నువ్వు చేయాల్సిందే. ప్రసాదం భుజించొచ్చు, వండడం రాదు. వండొచ్చు కూడా. వండితే మంచి మొగుడు వస్తాడు మనసుతో. త్వరగా తినాలంటే వండాలి. రండి మరి పదండి. సో ఈ రోజు వచ్చేసేసి ఈ రోజు ఎక్కడికి వచ్చింది? ఇక్కడే రోహిణి వాళ్ళ ఇంట్లో. ఇప్పుడు అంటే నేను నా తెలుగు అలా అనకూడదు, నాకేదో వచ్చిన తెలుగులో నేను మాట్లాడతా. మీ అంతా నేను ఇది కాదు, ఎక్స్పర్ట్స్ కాదు తెలుగు. చెప్పండి ఓకేనా? సో ఈ రోజు రోహిణికి నేను సునంద కలిసి స్వీట్ చేయడం నేర్పించబోతున్నాము. మట్టుకు నేను తినేసి పడుకుంటాను. మిమ్మల్ని ఎవరు అడిగారు? మేము ఇది ఫస్ట్ స్టెప్ టు యువర్ మ్యారేజ్. రేపు పొద్దున పెళ్ళైన తర్వాత అత్తగారింట్లో ఫస్ట్ డే ఏదన్నా చేయండి అని అత్తగారు అడిగితే మా పిల్లకి ఏం రాదని అంటే మాకు ఎంత సిగ్గుచేటండి చెప్పండి. ఫ్యూచర్ అత్తకి నాకు ఏం రాదని చెప్తున్నావు ఇప్పుడే. మేము నేర్పిస్తున్నాము, ఈ రోజు నాంది పలుకుతున్నామని చెప్తున్నాను. ఓకే, నాంది పలుకుతున్నా అని చెప్పి నా గురించి ఏవేవో పలుకుతున్నావు. నాకు అన్నం వచ్చు, గురించి కెమెరా మా అమ్మ వైపు పెట్టకండి, మొహం చాలా. మీకు అన్నం వచ్చు,
చారొచ్చు, టీ పెట్టవచ్చు. ఓ మై గాడ్. కాఫీ, మ్యాగీ వచ్చా? 1 minute అదే ప్యాకెట్ ఇస్తారు, హాట్ వాటర్ వేసమంటే వేసేస్తా. ఆమ్లెట్ వచ్చా? ఆమ్లెట్ కూడా రాదా? గుడ్డు పగలు కొట్టి శనగపిండి, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు. ఆమ్లెట్ లో శనగపిండి ఎందుకు వేస్తారు నాన్న? ఎల్లో కలర్ లో ఉంటది కదా. శనగపిండి ఎందుకు వాడతారు నాన్న? దట్ ఈస్ కాల్డ్ డిఫరెంట్ డిష్ అన్నమాట. శనగ ఆమ్లెట్ అది. శనగ ఆమ్లెట్ వెజిటేరియన్స్ చేసుకునే ఆమ్లెట్లు శనగపిండి. వెజిటేరియన్స్ గుడ్డెందుకు తింటున్నారు? ఈ చుట్టు పదూర్లు లేరే ఇట్లాంటోళ్ళు. అంటే ఇవన్నీ నేను మాట్లాడలేనండి, సారీ అండి, నేను మాట్లాడలేను ఇవన్నీ. నవరాత్రి స్పెషల్. సారీ పర్లేదు. అయితే సర్వైవల్ కి రసం అన్నం వచ్చు. సారీ గాడ్ గుడ్ అన్నాను. ఏం పర్వాలేదు, మన మనుషులు అన్ని తింటాము. అండ్ ఇట్స్ నథింగ్ లైక్ దాట్. అన్నం రసం వచ్చు కదా. మార్నింగ్ లేవగానే మనకి ఏం కావాలి? టీ కావాలి, పెట్టేస్తా. తాగేసి నేను షూటింగ్ వెళ్ళిపోతా. 5 o'clock లేస్తుంది అక్క. 5 లేచి ఏం నవ్వుతున్నావు? 5 లేచి ఫస్ట్ ఇల్లంతా క్లీన్ చేసేస్తుంది ఆంటీ. అసలు నిద్ర మొహంలో ఉంటుండే కానీ వెళ్ళి కాఫీ ఇస్తుంది, టీ గానీ. మా పరమే సత్య వచ్చి ఎప్పుడు లేదు ఎప్పుడు లేదు నేను బెడ్ మీద తుడుచుకుంటూ ఉంటుంది. నెక్స్ట్ రేపు వచ్చి మొత్తం నేను చేస్తే ఎవడు చెప్పుకుంటుందని దుప్పటి పూసి. ఇప్పుడు నేను చెప్పేదంతా ఉల్టానా? నేను షూటింగ్ ఉంటే తప్ప నార్మల్ డేస్ లో 5 o'clock లేవనక్క. షూటింగ్ ఉంటే 4 అయినా 3 అయినా నైట్ వచ్చి పడుకుని 2 గంటలైనా సరే మళ్ళీ మార్నింగ్ 3 గంటలు లేస్తా. అప్పుడు ఎంతనే చేస్తా. షూటింగ్ లేదని నన్ను ఎవడు లేపలేడు, ఆపలేడు. నిద్రపోతారే. అంతేలా నిద్ర వస్తుంది? ముందు రోజు నిద్ర లేకపోతే రాదు. నువ్వు పడుకుంటావు కాబట్టి నీకు తెలీదు. లేదు, నేను ఐ స్లీప్ ఫర్ ఓన్లీ 4 or 5 hours in a day. నీకు ప్రాబ్లం అని చూపించుకోవాలి. స్టార్ట్ చేద్దామండి. 9 నవరాత్రులకి ఒక్కొక్క రోజుకి ఒక్కొక్కటి చెప్పారు కాబట్టి నవరాత్రులు సరస్వతి అమ్మవారి స్పెషల్ నేను ఈరోజు వండబోతున్నాను. అదే ఇలా వండబోతున్నా. ఏం వండబోతున్నావు? ప్రసాదం. ప్రసాదం పేరేంటి? మేము దీన్నే ప్రసాదం అంటాం. అయితే నేను ఈరోజు ఏమనుకుంటున్నానంటే, మా గుజరాతీ స్టైల్ షీరా అంటే మీరు కేసరి అంటారు, కాకపోతే మాది కొంచెం డిఫరెంట్ ఉంటుంది. సో షీరా ఈరోజు రోహిణికి నేర్పిద్దాం. రేపు పొద్దున్న ఖచ్చితంగా వాళ్ళ ఆయనకి చేసి పెట్టాలి. ఈ రోజు ఉండి మళ్ళీ రేపు పొద్దున్న అంటే కష్టం. రేపే పెళ్ళి అవ్వదు కదా నాన్న. రేపు పొద్దున అంటే షీరా కేసరి అంటారు కదా, మేము ప్రసాదం అంటాం. ఫస్ట్ కళాయి వండుకోవాలి. కళాయి కళాయి పెట్టుకోవాలి, ఎందుకంటే దీంట్లోనే వండుకోవాలి కాబట్టి. మీ మమ్మీ నాకు ఈ కళాయి ఇచ్చేటప్పుడు ఒక కింద నోట్ కూడా ఇచ్చారు, డిస్క్లైమర్. అమ్మ కొంచెం చూసుకో, లేకపోతే రోహిణి కలిపే పని అయితే అడుగంట ఇచ్చేస్తాను. అంటే నేను చూసుకుంటానండి, చేసేది నేనే కదా. నేను నా కిచెన్ లో బాగా వచ్చిన పని స్టవ్ ఆన్ చేయడం. జస్ట్ ఇలా తిప్పితే ఏదైనా ఆన్ అయిపోయింది. సింపుల్. ఓకే, కళాయి పెట్టేసుకున్నాను. తర్వాత ఏదో చేసుకున్నా. ఈ లోప నీళ్లు వేడిగా పెట్టేసేసి ఆన్ చేసేసి ఇది కూడా ఆన్ చేయాలా? చెయ్యి. ఆన్ చేయడం వచ్చి అంటున్నావు కదా. అసలు చాలా మందికి వంట రాని వాళ్ళకి స్టవ్ ఆన్ చేయడమే రాదు, కానీ రోహిణికి స్టవ్ ఆన్ చేయడం వచ్చి చాలా పెద్ద విషయం అది. నా కోసం ఈ బటన్స్ పెట్టించుకున్నా. మళ్ళీ నేను ఇది అనుకోండి, లైటర్ ఇక్కడ ఉంటా, టర్న్ చేసి ఇలా ఏంటక్కది? నెయ్యి. ఫ్యాట్ అక్క, నెయ్యి. నీకు విషయం తెలుసా, నూనె ఫ్యాట్, నెయ్యి కాదు. నేను రివర్స్ లో నూనె ఎక్కువ తింటాను. లేదు మరి నూనె తినకూడదు, నెయ్యి తినాలి. ఓకే, అక్క వేడెక్కని పర్లేదు, ఇది కూడా కరగాలి కదా. అంటే నాకు వచ్చిన వంటలో కొంచెం చేయించిన నాకేమీ తెలియదు, ఏది పడితే చేస్తుంది. క్యాష్యూ నట్స్ వేయించు. ఏవి? ఇదిగో వేస్తున్నా. జీడిపప్పు ఒక్కటి కాదు నాన్న, గిన్నెంత వేస్తాను. అంటే స్లోగా చూడాలి కదా ఫస్ట్, ఎగుతుందో లేదు వద్దా. ఒక్కసారి వేస్తే అయ్యే ఎగుతాయమ్మా, ఒక్కొక్కటి పక్కర్లేదు, వేయట్లేదు అసలుకి. తుంటుందా అది? ఫస్ట్ జీడిపప్పు కిస్మిస్ కలిపి ఫ్రై చేసుకోకూడదు. జీడిపప్పు కొంచెం టైం తీసుకుంటుంది, ఇది చాలా ఫాస్ట్ గా ఫ్రై అవుతుంది. ఎలా అయినా వేసేది అందులోనే కదా, మళ్ళీ విడివిడిగా ఎందుకు? లాజిక్ విను అక్క, చెప్పాక. జీడిపప్పు హాఫ్ ఫ్రై అయిన తర్వాత ఇది వేయాలి.
ఎందుకంటే అవి బూరుల్లో పొంగుతాయి కిస్మిస్. మరి జీడిపప్పు ఫుల్ వేస్తాం, వీటిని హాఫ్ ఆఫ్ చేసేయాలా? హాఫ్ ఆఫ్ చేసేసాం. ఇప్పుడు ఏంటంటే నేను అసలు వంట నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానని జనాలు అంటారు, కానీ ఈరోజు నాకు అర్థమైంది ఏంటంటే నేను చేసేది నేనే మర్చిపెట్టేట్టున్నాను. అక్క ఒక ఆడియన్ వచ్చి వంట రాలేని వాళ్ళు వచ్చి మీ దగ్గర నేర్చుకుంటే ఎలా ఉంటుందో అది రోహిణి నిజంగానే కరెక్టే. ఈరోజు నేను కుకింగ్ క్లాసా నాకు? ఆల్ మిక్స్ టుడే మీకు ఆల్ మిక్స్ టుడే. నేను ఇలా అంటే ఇన్ని ఎపిసోడ్స్ లోని ఎపిసోడ్ సమస్య లేదు, సమస్య ఒక్కసారి చూసుకొని నేర్చేసుకుంటాను. ఎందుకు నేర్చుకోలేదు? నెక్స్ట్ పెళ్లి చూపులకి ఇలా చేసి తీసుకెళ్ళి ఇదే స్వీట్. ఈ బ్లాగ్ చూసిన వాళ్ళు వచ్చిన ప్రతి పెళ్లి చూపులకి ఇది ఉండమంటారు ఇమ్మన్నారు కదా అక్క. వేడెక్కిపోయి అప్పుడే ఇంకా వేడెక్కాలి, కొంచెం బుడగలు వచ్చినాయి, ఇంకొచ్చి రావాలి. గుడు సిమ్లో పెట్టేయచ్చు చక్కగా. చూడు లైట్ గోల్డ్ కలర్ అయిందా అమ్మ? అంత దగ్గర నుంచి తుల్లుతుంది. అన్నీ వేసానా? అన్నీ వేసేసాయి చాలు. ఇప్పుడు చూస్తే ఇవన్నీ ఇట్లాగా ఆవిడ ఫ్యాన్ కూడా పెట్టండి అమ్మా. ఇదిగో మంచిగా ఇది. అయ్యయ్యో దేవుడా, ఫ్యాన్ అంటే చూడడానికి తిరిగేది కావాలి. ఇదిగో మంచిగా ఫ్రై అయిపోయాయి. అప్పుడే ఇప్పుడు వేసాం కదా మనం. మరి ఇలా ఫుల్ ఉబ్బిపోతాయి అన్నమాట ఇవి. ఒక కప్పు బాంబే రవ్వ. ఏం జరుగుతుందమ్మా? ఒక కప్పు బాంబే రవ్వ. మరి హైదరాబాద్ ఫీల్ అవుదా? పోనీ ఉప్మా రవ్వ. ఉప్మా ఫీల్ అవుదా? ఇది స్వీట్ ఉప్మా. ఓకేనా? అంటే మన హైదరాబాద్ లో ఉన్నాం. ఓకేనా ఫ్యాన్? ఓకేనా? ఓకేనని చెప్పి దానికి పెట్టుకుని చూడు. ఇప్పుడు ఇది ఫ్రై అవ్వాలి, రోస్ట్ అవ్వాలి. ఎందుకు అవ్వాలంటే పచ్చి వాసన వస్తుంది కాబట్టి. బేసిక్ గా డాక్టర్స్ లేకపోతే పెద్ద పెద్ద వాళ్ళు ఏం చెప్తారంటే పచ్చిగా ఉన్నాయి తింటే మంచిది అంటారు. మీరు అట్లా ఇవి తింటే కడుపు నొప్పి వస్తాయి. అవి కూరగాయలు పచ్చివి ఇలాంటివి తినలేరా? ఇవి కడుపు నొప్పి వస్తాయి మళ్ళీ. ఓకే నేను ఏదేదో ఊహించాను వచ్చా. ఏదక్క కలుపుతానన్నా? మా ఇంటికి వచ్చినప్పుడు అన్ని ఊహించుకోకూడదు. ఈరోజు అర్థమైందమ్మా. ఇక్కడికి వచ్చాక సారీ అక్క. ఇటు వచ్చాక పర్లేదు నాకు చెప్పక్క ప్లీజ్. రైట్ సైడ్ నుంచి కలపాలా లెఫ్ట్ సైడ్? ఏదో ఒక సైడ్ నుంచి, అది మాడకుండా కలుపు చాలు. అంతక్కర్లేదు, మామూలు లైట్ హ్యాండ్. అమ్మా ఇక్కడ ఉన్నారు కదా ఎక్స్పర్ట్స్, అడుగు మాడిపోతా. నీ కళాయి గురించి బాధ ఏం ఆడదాదు. అండ్ వంట చేసేటప్పుడు అప్పుడు కొత్త డిష్ అని పేరు పెడతాం. నీళ్లు ఆఫ్ చేసేస్తున్నాను, వామ్ అయిపోయాయి. ఓకే మంచిగా ఫ్రై అవ్వాలి. ఇంకా లైట్ గోల్డ్ కలర్ రావాలి రవ్వకి. గోల్డ్ కలర్ మనం వేసుకుని వేసుకుని గోల్డ్ కాదురా, చేయనొప్పి వస్తుంది. ఎంతసేపు తిప్పాలి? అప్పుడే ఒకసారికి లేదురా, ఇది మూమెంట్ ఇట్లా ఇట్లా. How did your all friendship start? All 5 of you. I see regular videos. గత్ర వీడియోస్, స్టోరీస్ ఉంటాయి. మేము అసలు నేను రోహిణి ఫస్ట్ టైం కలిసినప్పుడు ఒక సీరియల్ చేస్తుంది మా టీవీలో. నేను అదే సేమ్ నేను శ్రీనివాస్ కళ్యాణం చేస్తున్నా. నేను ఇది అప్పుడే కమిట్ అయినట్టుంది గోకులంలో. నేను వెరీ కొత్త అమ్మాయి, లేత అమ్మాయి. నేను అప్పుడే మనం అప్పటికి కొంచెం రోహిణి అబ్బా రోహిణి అని చెప్పి ఒక్క ఫోటో ఇవ్వరా అని చెప్పి. అలాంటిది ఇప్పుడు నా నెత్తి మీద ఎక్కి తందు. అప్పుడు సెల్ఫీ దిగాం. ఫస్ట్ సెల్ఫీ మా ఇద్దరు. మాది వైజాగ్ అని చెప్పి వైజాగ్ అలా కనెక్ట్ చేస్తుంది. ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా అంటే మేము రెగ్యులర్ కలవము. ఎంత అంటే ఎన్ని మంత్స్ మనం గ్యాప్ వచ్చి కలిసినా కూడా అదే బాండ్ ఉంటది. సేమ్ నవ్వుకుంటాం, సేమ్ అదే గోల్ చేస్తాం. ఇంతకుముందు డైలీ కలిసే వాళ్ళం కాదు, ఇప్పుడు కూడా డైలీ అని కాదు కానీ ఫ్రీక్వెంట్ గా కలుస్తున్నాం. కలవకపోయినా ఆ ఫ్రెండ్షిప్ అనేది అట్లనే స్టాండర్డ్. అందరు ఫ్రెండ్షిప్ టుగెదర్ కలిపి ఎన్ని ఇయర్స్ ఉంటుంది? 10 years అక్క. ఆల్మోస్ట్ మాదే అలాగే ఉంది. ఇండస్ట్రీలో ఆడవాళ్ళు కలిసి ఉండరు అని అంటారు చూడండి, ఇవే మీరు తెలుసుకోవాల్సింది. తెలుసుకున్నాక 6 years నుంచి ఫ్రెండ్షిప్ ఉంటే అది ఎవర్ లాస్ట్ అంట. అంతే, అది ఎప్పటికీ ఉంటది. నిజంగానే అది మాత్రం ట్రూత్. అరే అక్క ఏదో చేస్తుంది చూడు అక్క. మీ పువ్వులు వాసన చూస్తున్నా. వాసన మా ఆయన చూస్తే బాగుంటుందేమో. అక్క
వాసన మొగుళ్ళు ఒక్కలే కాదు, పక్కన ఉన్న ఆడోళ్ళు కూడా చూడొచ్చు. ఫ్లవర్స్ ఫ్లవర్స్ చాలా ఇష్టం అక్క. ఎవరు బొకేస్ ఇస్తే వాళ్ళకి అలా పడిపోతూ ఉంటది. బొకేస్ నాకు ఇవ్వడమే కాదు, పక్క వాళ్ళకి ఇచ్చిన బొకేలు తీసుకుని వచ్చేస్తాయి ఇంటికి. మొన్న తెలియని సీక్రెట్ ఏంటంటే విక్రమ్ అన్న బర్త్డేకి వెళ్ళాం మేము. ఓకే, అక్కడ ఎవరో రోజా గారు బొకే తెచ్చి ఇచ్చారు. మేము వెళ్ళిపోతే నేను దీనికి ఇష్టమని పరిగెత్తుకెళ్ళి చీకట్లు ఎవరు తెలియకుండా బొకే తీసుకుని వచ్చేసాను. ఇది ఈ లోపు అక్కడ నించొని చూస్తుంది ఏ ఫ్లవర్ బాగుందని తీసుకుంటుంది. రోహిణి ఆల్రెడీ దబ్బేసాదా. సాటిలైట్ కైనా చిక్కరు విల్లో గల్లీ రాకెట్లు. లైట్ బ్రౌన్ కలర్ వస్తుంది చూడు. వావ్ నైస్. ఇప్పుడు స్మెల్ కూడా నీకు మారుతుంది కదా. మరి తీసాక మారుతుంది? మారట్లేదు, మారటం కాదు, మారుతుంది. మారుతుందా? సో ఇప్పుడు వచ్చేసి మనం సిమ్ చేసి మంచి స్మెల్ వస్తుంది. ఏదక్క ఎయిర్టెల్ సిమ్? ఎయిర్టెల్ సిమ్ కాదమ్మా, అమ్మా ఇదిగో. ఇప్పుడు వాటర్ వేసుకుంటూ, దిస్ ఇస్ ద ట్రికీ పార్ట్ అన్నమాట. వాటర్ వేసుకుంటూ కలపాలి. లమ్స్ ఫామ్ అవ్వకూడదు అనమాట. ఓకే, ఇవంతా నేను ఉరామరిగ్గానే చేసేస్తా, ఎందుకంటే అలవాటు అయిపోయింది కాబట్టి. సో క్వాంటిటీ అది కొత్త వాళ్ళకైతే 1:2. ఇది వేసిన తర్వాత మనము వెంటనే షుగర్ వేయకూడదు, ఎందుకంటే రవ్వ బాయిల్ అవ్వదు. ఓకేనా? అన్ని నీళ్ళ, ఎందుకంటే రవ్వ బాయిల్ అవ్వాలిగా. ఇప్పుడు మనం హైలో పెట్టేసుకొని ఇలా కలుపుతాం, ఇంకా పలుచగా అవుతుంది అనమాట. ఓకేనా? నాకు ఎవరు నేర్పించలేదు అక్క అవునా వంటలు. మా అమ్మమ్మ చాలా బాగా చేస్తారు. ఓకే, మమ్మీ చాలా బాగా చేస్తారు అమ్మమ్మని. ఓకే. మా అన్నయ్య ఇంకా మంచి కుక్ అందరికన్నా. మా అన్నయ్య చాలా బాగా మండి కూడా అంత బాగా చేస్తాడు, అంత స్పెషల్ చేస్తాడు. నువ్వు చేసిన సో వాళ్ళందరికి మంచి వంటలు వచ్చు కాబట్టి అది చేతి వాటం అంటారు కదా, అలా నాకు వచ్చేసిందా. మా ఆయనకి నేను చేస్తేనే ఇష్టం. వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మా నీకన్నా బాగా చేస్తుంది అమ్మ కొన్ని వంటలు అని చెప్తాను. బాగుంటది కదా. ఇప్పుడు ఇలాచీ పౌడర్ వేస్తున్నాం మనం. కార్డమం అంట ఇది. మొన్న షోలో బొమ్మ చూపించి స్పెల్లింగ్ రాసి అంటే పరిగెత్తుకుంటే ఏ ఇలాచి అనుకుంటూ ఆడ చూస్తే సీతో స్టార్ట్ 2 డాష్లు ఇచ్చి లాస్ట్ లో ఎం పెట్టాడు. ఇదేం లెటర్ రా నాయన. కార్డమం ఎప్పుడు వినలేదక్క నేను. కార్డమం ఎప్పుడు వినలేదా? నవ్వుతున్నా ఇక టీవీలో తెలిసినట్టు అప్పుడే. అయితే నీకు పెళ్ళయ్యేటప్పుడు మేము వచ్చి అందరం క్లాసులు తీసుకుంటాం. వద్దా? 1:1.5 షుగర్ డైట్ అక్క బాబు. నేను రవ్వేసారు అక్క చూడు, ఈ కప్తో రవ్వేసారు, దీంట్లో 1.5. ఇప్పుడు ఎంత షుగరా? అది కరెక్ట్ కొలత. మనం పూజలకి ఎంగిల్ చెయ్యం కదా దేవుడి ప్రసాదం, అందుకని కొలతలు. మామూలు టైంలో మనం తినేసినప్పుడు ఊరికే 10 సార్లు వేసేసాము. ఇప్పుడు వచ్చేసి ఇంకొంచెం నెయ్యి వేసుకుంటాము, దేవుడి ప్రసాదం కాబట్టి. ఓకే, అమృతం ఉంటది. అయిపోయింది. అండ్ ఇప్పుడు మనం ఎవరితోనో చేయించాలనుకుంటే ఏదేదో అనుకున్నాం. ఇంత దూరం రావాలా ప్రసాదం చేయడం? వచ్చేదాని నేను అదే అనుకుంటున్నాను అక్క. దీంతో బూరెలు కూడా చేయొచ్చు కదా. బూరెలు ఇదే ప్రసాదంతో సొజ్జప్పాలు ఇదే లాస్ట్ చెప్తున్నా విను. సొజ్జప్పాలు కూడా చేయొచ్చు. ఇప్పుడు చేయమన్నావేమో అనుకున్నా. నీకు ఇంతకీ ఈ రోజు ఏం నేర్చుకున్నావు? ఈ ప్రసాదం నేర్చుకున్నావా లేదా? నిజం చెప్పు. ఇందులో ఇప్పుడు ఒకటి మనం వేయలేదు, అదేం చెప్పవా? మెయిన్ ఇంగ్రీడియంట్ అక్క గుజరాతీ స్టైల్ అన్నారు కాబట్టి మెయిన్ ఇంగ్రీడియంట్ మన ఆంధ్ర సైడ్ లో మనం వేయలేదు. ఏంటి చెప్పు. బెల్లం కాదు, అల్లం. స్వీట్ లోని మెయిన్ ఫస్ట్ ఒకటి మరిగించాలి అని అన్నాను. ఏంటది? నెయ్యి. నన్ను ఎందుకు అడిగావు? నీకు తెలుసు చెప్పు. పాలు. చెప్పింది ఇదే అనుకున్నాను నేను. సో అక్క వాళ్ళ స్టైల్లో వాటర్ తోనే చేస్తాము. ఏ పాలు కొనుక్కోవడానికి డబ్బులు అంటే దిస్ ఇస్ కాల్డ్ అ పూర్ మ్యాన్స్ స్వీట్. అంటే ఎవరైనా బ్యాడ్ చేయక నువ్వు అలా కాదురా, అంటే ఎవరైనా వండుకోవచ్చు షీరా అనేది పాయింట్ అన్నమాట. మా సైడ్ షుగర్ లేకుండా రవ్వ లేకుండా ఉంటే ఇంకా బాగుంటది కదా. ఎవరు ఎలా భరిస్తారమ్మా? అలవాటు అయిపోయింది అక్క. కన్నందుకు ఆంటీ అలవాటు అయిపోయారు, ఫ్రెండ్ అయినందుకు మాకు అలవాటు అయిపోయింది. బాబోయ్ మామూలుగా లేదు అసలు మైండ్. ఒకటి మీద ఒకటి బౌన్సర్లు ఎగిరిపోతున్నాయి నాకు అసలు. నేను ఇంతసేపు చెయ్యాలనే రాను. తిప్పి అమ్మ బాబోయ్. మ్యాటర్ ఆఫ్ 5 minutes ఇది. అక్క నీ చేతులు గాజులు బాగున్నాయి అక్క. నవరాత్రి అందుకే కదా అంతసేపు తిప్పుతున్నా. చూపిస్తున్నావు కెమెరాకి చూడండి. లేదు తెలిసిన నీకు కావాలా?
నవరాత్రి స్పెషల్ కావాలి. ఓకే దాన్ని పంపిస్తాను. పాప మా అమ్మ బాగా సర్దిస్తుంది వేసుకోమని. నేను పిచ్చిదల్లా రెడీ అవుతాను. ఎందుకు అలాగ మరి? చెప్పాను కదా అక్క దీని పిచ్చని. ఇప్పుడు చూసావా ఇదంతా వదిలేస్తుంది. మరి ఇంత వదిలేసేదానికి ఎందుకు ఎంతసేపు చేసావు? నాకు నీతో మాట్లాడుతున్నంతసేపు నాకు భారతీయ సింగే గుర్తొస్తుంది. ఎందుకంటే ఏం మాట్లాడినా ఉల్టా ఆన్సర్ వస్తుంది అనమాట. ఇప్పుడు అయిపోయింది మన స్వీట్. పదండి. వీళ్ళు ఏమి ఇవ్వాలి? ఇంకా ఇయ్యాలా? ఏమి ఇవ్వాలి చెప్పు. ఇగో ఇవి పెట్టుకున్నాం కదా. వెయ్యి మరి ఆఫ్ ఉందమ్మా స్టవ్. అవునా? పర్ఫార్మెన్స్ ఆఫ్ ఉంది అక్కడ. ఇంత తిప్పేయాలా? తిప్పు మరి, ఇది పట్టుకుని తిప్పు. అట్లీస్ట్ లాస్ట్ లో అయినా నువ్వు చేసిన ఫీలింగ్ వస్తుంది. అదే చూడండి మా రోహిణి చేసిన ఆగక్క. ఇదేమైనా కారా రిటర్న్ వెనక్కి ఈజీగా తిప్పుతుంది. ఇక బాగా చేశాను. అక్క కేక్ చేసింది. చూపించు. ఇందులో గరిటతో నీట్ గా నీ స్వహస్తాలతో ఆ గిన్నెలోకి వేస్తావా? వెయ్యు. ఎలా వేస్తావని మళ్ళీ నా అడుగుతుంది. వదిలే అక్క. అయిపోయింది అక్క. ఫైనల్లీ సక్సెస్ఫుల్లీ. ఏం చేద్దాం? ఏం చేయకూడదు. నువ్వేం చేసావు చెప్పు. ఇప్పుడు ఆ స్వీట్ ఇగో దాకా ముందుకి నేను ముందే ఉంటాను. చెప్పు. ఏం చేయాలి? ఇలా చేయాలి. ఏంటది? దేవుడికి పెట్టేయాలి. దేవుడికి పెట్టేయాలి. పెడదాం పద మరి. చెప్పాను ఒకసారి. ఇగోండి ప్రసాదం రెడీ అయిపోయింది. పాప మేఘనకు చాలా కష్టపడి నేర్పించారు నాకు. ఫస్ట్ నెయ్యి వేసింది. నెయ్యి తర్వాత నీళ్ళు వేసింది. నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేపింది. అవి తీసి పక్కన పెట్టేసి నీళ్ళు వేసి దాంట్లో పిండేసి కాదు ఇది నూక నెయ్యి వేసి మళ్ళీ రవ్వ వేసారు. ఓ రవ్వ తర్వాత నూనె వేసావా? చిచి నెయ్యి తర్వాత రవ్వ తర్వాత నీళ్ళు వేసా. ఫస్ట్ నెయ్యి వేసింది. ఆ డ్రై ఫ్రూట్స్ వేపి తీసి డ్రై ఫ్రూట్స్ ఫస్ట్ జీడిపప్పు వేసుకోవాలి. ఒకేసారి వేయకూడదంట, ఎందుకంటే అవి ఫాస్ట్గా అయిపోతాయంట. అందుకని తీసి పక్కన పెట్టి ఒక బౌల్లో పెట్టుకున్నా. గుర్తెచ్చుకున్నా. బౌల్లో వేసుకున్నా. దాని తర్వాత నెయ్యి ఉంటది కదా, దాంట్లో మళ్ళీ ఇంకొంచెం నెయ్యి వేసావు. నెయ్యి వేసి ఆ నూక వేసుకొని వేయించి బాగా వేయించిన తర్వాత అది బ్రౌన్ గోల్డ్ దీంట్లోకి వచ్చి స్మెల్ మారాలి. అప్పుడు స్మెల్ మారిన తర్వాత వాటర్ వేసాం. వాటర్ వేసి తిప్పాం. బాగా తిప్పాలి. ఉండలు ఫామ్ అవ్వకుండా మంచిగా తిప్పుకొని అంతే. తిప్పుకొని దాని తర్వాత షుగర్ వేసాం. నెయ్యి వేస్తాం. మళ్ళీ వేస్తే ఎన్నిసార్లు వేస్తారక్క? అంటే అది ఫ్లేవర్ రావడానికి మళ్ళీ నెయ్యి వేసారు. నెయ్యి వేసేటప్పుడు షుగర్ మా బియ్యంది కప్పు ఉంటుంది, దాంతో ఒక కప్పు నిండా వేసింది. దాంట్లో మళ్ళీ సగం వేసారు. 1.5 కప్ వేసింది. వేసి తిప్పింది అంతే. ఇలాచి పౌడర్ ఎవరు వేస్తారు? ఎప్పుడు వేసావు? అది రవ్వ వేసినప్పుడు వేసుకోండి చెప్పారు. అది వేసుకున్న తర్వాత లాస్ట్లో ఏపీ పెట్టుకున్న పక్కనే ఉన్నాయి కదా అవి వేసేయండి. ఇది ఫైనల్ గా అదంతా దగ్గరికి అయినాక కలిపి తీసింది నేనే, వండింది నేనే. థ్యాంక్ యూ ఇంత మంచి వంటకం నాకు నేర్పించినందుకు. నెక్స్ట్ పూజ అప్పుడు నేనే వండుతా ప్రసాదం. మీరు లేకుండా ఫోన్ చేస్తాను నేను. అంటే వీడియో తీయండి. ఫోన్ తిని బాగుంటే ఫోన్ చేయండి, వస్తా. గుర్తుందా? రవ్వ ఎంత వేసాను? అదే అడుగుతున్నా. రవ్వ ఎంత వేసా? ఒక రవ్వ ఏం సరిపోతుంది? ఓకే. కప్పు గ్లాసా? దాని గ్లాసు కప్పు వాటర్. ఒక కప్పు రవ్వ, దానికి 1/2 కప్పు అండ్ 1 కప్పు షుగర్. 1.5 కప్ షుగర్. 1.5 కప్పు అని చెప్పచ్చు. 1/2 కప్పు 1 కప్పు ఎందుకు? 1.5 కప్పు షుగర్. సందు దొరికిందే కదా. నీళ్ళెన్ని వేయాలి? ఎన్నో కన్నా వేసుకోక. ఒకటికి 2 చెప్పలేదు నాకు. అంటే నేను ఉరా మరిగేసాను. నీలాంటి ఫస్ట్ టైం మర్చిపోయా. వాటర్ మరగబెట్టుకోవాలి. వాటర్ ముందు మరగబెట్టుకోండి. 1కి 2 వేసుకోవాలి నీళ్లు. 1కి 2? నీళ్లు 1కి 2 వేసుకోండి. అయిపోయింది. సో అమ్మవారి నేర్చుకుంటారో లేదో తెలియదు కానీ క్లియర్ గా చెప్పిన మళ్ళీ చెప్తే వద్దులేమ్మా చాలా. అక్క లేదు బిగ్ బాస్ కి లాస్ట్ సీజన్ వెళ్ళినప్పుడు మేము రసం ఇలాగే చెప్పాం. పొటాటో కర్రీ రసం ఎవరు వేసుకోలేదు అక్కడ.
అండ్ బిగ్ బాస్ టాపిక్ వచ్చింది కాబట్టి బిగ్ బాస్ 9 లో మా ఇమ్మో ఉన్నాడు. సో ప్లీజ్ డూ సపోర్ట్ హిమ్. చాలా బాగా ఆడుతున్నాడు. థ్యాంక్ యూ అక్క. చాలా బాగా ఆడుతున్నాడు అండ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ ఇంకా టాస్క్లు వాడు ఇచ్చిన వర్క్ ఎవ్రీథింగ్ బాగా చేస్తున్నాడు. అండ్ ముందు ఏం జరగబోద్ది వాళ్ళు ఎందుకు ప్లాన్ చేస్తారు అవన్నీ కూడా అనలైజ్ చేయగలుగుతున్నాడు. ప్లీజ్ మీ సపోర్ట్ ని వాడి మీద చూపించండి. సో ఇప్పుడు రోహిణి ఇది దేవుడికి ప్రసాదంగా పెడుతుంది. ఇదే నా దేవుడి గది. వావ్ ఇట్స్ సో బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. వెరీ నైస్. చాలా బాగుంది. థ్యాంక్ యూ అక్క. సో రోహిణి అండ్ సునంద కోరికలన్నీ కూడా ఈ నవరాత్రితో మంచిగా తీరాలి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అక్క. అలాగే నీకు అన్ని మంచి జరగాలి. థ్యాంక్ యూ. నవరాత్రి ఎంత కష్టపడి అన్ని ఎప్పుడు ప్రతి ఇయర్ నవరాత్రులు స్పెషల్ గానే చేస్తున్నారు. 5 years నుంచి చేస్తున్నా. అంటే నా ఛానల్ పెట్టి 4 years. దానికి ముందు క్రేజీ కపుల్స్ ఛానల్ నుంచి స్టార్ట్ చేశా. సో 5 yearsగా నాకు అనుకోకుండా నిజంగానే ప్రతి సంవత్సరం ఆ భగవంతుడి దయ వల్లే నేను ఇలాగ అందరినీ అంతే భయపడతా స్టార్ట్ చేసేటప్పుడు. భగవంతుడి దయ ఎప్పుడు ఉంటుంది అంటే మనం మంచిగా ఆలోచించినప్పుడు అందరి కోసం. అండ్ యూ హ్యావ్ ఎ వెరీ గుడ్ హార్ట్. అందరినీ చూసుకునే విధానం కానీ పలకరించే విధానం ఆప్యాయతకే పడిపోతాం మనం మేఘనాకి. ఇప్పుడు మనం తాంబూలం ఇచ్చుకుందాం ఇద్దరు మంచి ఆడపిల్లలు, ఓకేనా? సో సరస్వతి అమ్మవారి రోజున తెల్ల చీర కట్టుకుంటే చాలా బాగుంటుంది. ఆవిడకి చాలా ప్రీతికరమైన కలర్. మిగిలినవి ఏవి పాటించకపోయినా ఇది మాత్రం పాటిస్తానన్నమాట. సో ఈరోజు నేను వేసుకున్న బ్యూటిఫుల్ వైట్ శారీస్ ఫ్రమ్ వీణా ఆర్ట్ స్టూడియో. కంప్లీట్ హ్యాండ్ పెయింటెడ్ అండి. మొత్తం చీర హ్యాండ్ పెయింటెడ్ చేయించాను. అండ్ ఇక్కడ చూడండి మొత్తం డైజీస్ విత్ డిఫరెంట్ కలర్స్ అనమాట. మొత్తం హ్యాండ్ పెయింటెడ్. శారీకి కూడా బ్లౌజ్కి ఇలాగా హ్యాండ్ పెయింట్ చేయించుకున్నాను. సో ఇంత బ్యూటిఫుల్ అంటే డిఫరెంట్ లుక్స్ కావాలి అన్నది నాకు ఉండిందండి. సో థ్యాంక్ యూ సో మచ్ వీణా, నాకు ఇంత బ్యూటిఫుల్ డిఫరెంట్ లుక్ ఇచ్చినందుకు. అందరూ అనుకుంటారు కాటన్ చీరలో ఏం బ్యూటీ అనేసి. కాటన్ ఈజ్ క్లాస్ అండి, అంతే. ఇంకా నేను ఇంతకంటే ఏం చెప్పలేను. సో ఈ బ్యూటిఫుల్ శారీ మీకు కూడా ఇలాంటివి హ్యాండ్ పెయింటెడ్ టాంజర్ పెయింటెడ్ శారీస్ మీకు కావాలి అని అనుకుంటే వీణా ఆర్ట్ స్టూడియో పేజ్ని కొలాబ్ చేస్తాను, తప్పకుండా కొనుక్కోండి, ఓకేనా? ప్లీజ్ సపోర్ట్ విమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్, ఇట్ విల్ మేక్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. సో నార్మలీ మీరు అనుకోవచ్చు ఏంటి మేఘనా గారు రోజు టెరకోట వేసుకున్నారు కదా, ఈరోజు ఎందుకు ఇలాంటి జ్యువెలరీ వేసుకున్నారని మీరు క్వశ్చన్ చేస్తారు. ఏంటంటే నాకు కూడా ఒకేలాగా అనిపిస్తుంది, కొంచెం మారుద్దామని అనిపించింది ఈరోజు. అండ్ ఈ జ్యువెలరీ ఎందుకో ఈ శారీకి చాలా బాగా అనిపించింది. సో అందుకని ఈ కాయిన్ నెక్లెస్ బొట్టు మాల అంటారు కదండి, సో ఇలాగ బొట్టు మాల వేసుకున్నాను. వెరీ సింపుల్ ఇయర్ రింగ్స్ అనమాట. సరస్వతీదేవి గారు మామూలుగా కూడా ఆవిడ చాలా సింపుల్గా ఉంటారు. సో అందుకని నేను కూడా సింపుల్గా రెడీ అయ్యాను. సో మీకు కావాలి అని అనుకుంటే తారా జ్యువెలరీ ఇన్స్టాగ్రామ్ పేజ్ ట్యాగ్ చేస్తానండి, తన దగ్గర కొనుక్కోండి. చాలా బాగుంటాయి తన దగ్గర జ్యువెలరీ, క్వాలిటీ జ్యువెలరీ ఉంటాయి అనమాట. ప్లీజ్ సపోర్ట్ విమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్, ఇట్ విల్ మేక్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. వావ్, నైస్ కలర్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అక్క. ఎంత తినేస్తున్నావు? వావ్, హెల్దీ హ్యాంపర్. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ. ఎన్ఎం ఫుడ్స్ వచ్చాయి ఇందులో. ఎప్పటి నుంచో వెయిట్ చేసిన ఎన్ఎం పికల్స్ కి ఫుడ్ కి. దట్స్ ఓకే, ఏం పర్లేదు, ఏం పర్లేదు. లండన్ కూడా నేను అక్క దగ్గరే మొత్తం పికిల్స్ అన్ని తీసుకొని పంపించాను. క్రేజీ అంటే క్రేజీ ఉన్నాయి. అండ్ ఇప్పుడు కూడా వచ్చేసి మంచి మంచి పొడులు, స్వీట్స్ అన్నీ న్యూ థింగ్స్ లాంచ్ చేసాం కదా. బీట్రూట్ కారపొడి, క్యారెట్ కారపొడి, సో అవన్నీ పెట్టామన్నమాట. సో నీకు హెల్త్కి అన్నీ మీ ఇద్దరికి మంచిగా హెల్దీ ఫుడ్. సో మీ ఇద్దరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, నిజంగానే చాలా థ్యాంక్స్. మేము కూడా ఫస్ట్ టైం ఇలాంటి ఒక ఎక్స్పీరియన్స్ చేయడం కదా, ఎప్పుడు చేయలేదు, ఎవరి ఛానల్లో చేయలేదు ఇన్ఫ్యాక్ట్. సో మీ ఛానల్లోనే కనబడుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. సో ఇలాంటి ఎపిసోడ్స్ చాలా గర్వకారణమైనవి. ఎందుకునంటే వెన్ యూ బ్రింగ్ 2 ఫ్రెండ్స్, 2 బ్యూటిఫుల్ యాక్టర్స్ ఆన్ 1 ఫ్రేమ్, చాలా చాలా బాగుంటుంది. సో బ్యూటిఫుల్ యాక్టర్స్. సో ఓకే, బట్ వీళ్ళిద్దరితో ఇలా చేయడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ రోహిణి. ఐ నో యు ఆర్ వెరీ బిజీ. లేదు, చాలా బిజీగా, దట్స్ ఓకే నాన్న, చాలా బిజీగా ఉండింది. బట్ స్టిల్ అండ్ సునంద పాపం ఫాలో అప్ చేస్తానే ఉండింది. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అక్క. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. నీలి మేఘాలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, గంట సింబల్ నొక్కండి.
మా నెక్స్ట్ వీడియోలో ఎవరితో కలుస్తున్నారు? నెక్స్ట్ వీడియోలో ఈ రోజు నవరాత్రి సరస్వతి దేవి స్పెషల్ రేపు అష్టమి ఎపిసోడ్ కూడా స్పెషల్. సో అష్టమి ఎపిసోడ్ కూడా మరొక సెలబ్రిటీతో మీ ముందుకు రాబోతున్నారు మేఘ్నా అక్క. అంటిల్ సీ యూ, బై బాయ్.